హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో బెల్లం కుడుములని చాలా సాఫ్ట్గా మరెంతో టేస్టీగా చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎంతగానో ఇష్టపడేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా సన్నగా తురిమిన బెల్లాన్ని 1 కప్ తీసుకొని అందులోకి 2 కప్పుల చిక్కటి కొబ్బరి పాలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో బెల్లంని కరిగించుకోవాలి. మనం సన్నగా తురిమి వేసుకోవటం వల్ల బెల్లం చాలా క్విక్గా కరిగిపోతుంది. ఇలా చక్కగా బెల్లం అంతా కరిగిపోగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు పొడి బియ్యం పిండి తీసుకొని అందులోకి మనం కరిగించి పెట్టుకున్న బెల్లం కొబ్బరి పాల మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్నట్లయితే నలకలు ఏమన్నా ఉంటే పోతాయి. ఇందులోకి 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్, 1 చిటికెడంత ఉప్పు వేసుకొని ఒక విస్కర్తో స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలనేవి మనకి ఉండకూడదు. ఈ బ్యాటర్ మనకి కొంచెం థిక్గానే ఉండాలి. నెక్స్ట్ మౌల్డ్స్ చేసుకోవడం కోసం క్లీన్ చేసిన బనానా లీవ్స్ని తీసుకొని ఇలా కోన్ లాగా రోల్ చేసుకోవాలి. కింద నుంచి కారిపోకుండా కింద ఎక్కడా కూడా ఓపెన్గా లేకుండా చూసుకోవాలి. ఇది ఓపెన్ అవ్వకుండా స్టేప్లర్తో పిన్ చేసుకోవాలి. పిన్ వద్దు అనుకుంటే ఇలా సెలో టేప్ అయినా వేసుకోవచ్చు. పైన ఎక్స్ట్రాగా ఉన్న ఆకుని సిజర్తో ట్రిమ్ చేసుకోవాలి. ఇలానే అన్ని మౌల్డ్స్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. స్టీమ్ చేసుకోవటం కోసం ఒక ఇడ్లీ కుక్కర్ కానీ స్టీమర్ కానీ రెడీ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మౌల్డ్స్లో బ్యాటర్ని పోర్ చేసుకోవాలి. ఇలా ఒక కంటైనర్లో పెట్టుకుంటే మౌల్డ్స్ మనకి కదిలిపోకుండా ఉంటాయి. ఇప్పుడు వీటిని 25 to 30 మినిట్స్ ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఆవిరి మొత్తం పోయాక ఇవి చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకోవచ్చు. వీటిని నిదానంగా ఇలా లీఫ్ అంతా కూడా అన్ఫోల్డ్ చేసేస్తే మనకి ఎంతో యమ్మీగా ఉండే కుడుములు రెడీ అయిపోతాయి. కొబ్బరి పాలు వేసి చేయటం వల్ల ఇవి మరింత కమ్మగా ఎంతో సాఫ్ట్గా చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.